బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. జరగబోతున్న నష్టాన్ని బీజేపీ నేతలు పసిగట్టలేకపోతున్నారని విమర్శించారు. వారి వైఖరి చూస్తుంటే దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులు ఒక అవివేకులు, అజ్ఞానులుగా మారిపోయిన పరిస్థితి. ఒకవైపు సౌత్ కు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం చేస్తూ ఆర్థిక గుత్తాధిపత్యంతో, రాజకీయ గుత్తాధిపత్యంతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విమర్శించడం బంద్ చేసిండ్రు. వాళ్లకు సొంటకాయగా మారిపోయి ప్రతిదానికి పరమానంద శిష్యుల కంటే ఎక్కువ కూడా చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన దద్దమ్మలి. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో 2 మంత్రులు ఉన్నారు, సౌత్ లో ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఈ రోజు జనాభా ప్రాతిపదికన లేదంటే రాష్ట్రాల ఆధారంగా సౌత్ కు డీలిమిటేషన్ తో నష్టం వస్తుంది అని చెప్పి తెలిసినా కూడా మూర్ఖంగా పార్టీ ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన బీజేపీ నాయకుల్ని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ అనేది ఒక కుట్రగా సౌత్ మీద, ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ నష్టంతోని వాళ్ళు అక్కసుతో వాళ్ళు ఇక్కడ బలపడడానికి చేస్తున్న ఎత్తుగడలు మనం తిప్పికొట్టాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి అలా అన్ని పార్టీలు కలిసిపోతున్నాయి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా